సో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇంట్రొడక్షన్ మనం చూసుకుంటాము. చిన్న ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమల తండ్రి ప్రభా, మరి ఇలాగా ఒప్పుకోవడానికి నువ్వు చూపిన కృపకే నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. తిమోతికి రాసిన మరి మొదటి పత్రిక మరి ఇంట్రొడక్షన్ మేము చూస్తుండగా మరి దానికి కావాల్సిన జ్ఞానమును నాకు మీరు దయచేయండి ప్రభా, కావాల్సిన ఆత్మ సహాయం దయచేయండి. మరి ఈ విషయంలో ప్రభా మరి ఈ పత్రికని మరి ఎలా డీల్ చేయాలో మరి ప్రభా మీకు కావాల్సిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ద్వారా మీరు తెలియజేస్తారని నమ్ముతున్నాను ప్రభా. మీరు పెట్టిన వారికి వెనుకలికి చెప్పి గ్రహించే మనసును మీరు దయచేసి మరి ఇంకొంచెం డీప్ గా రీసెర్చ్ చేసి సెల్ఫ్ రీసెర్చ్ తో ఇంకెన్నో విషయాలు నేర్చుకోవడానికి మరి మీరు ఎప్పుడు చూపించండి. మరి పత్రికను ఎలా చదవాలో మరి ప్రతిదీ ప్రభా ఎంతో జాగ్రత్తగా నేను కూడా డీల్ చేయడానికి కావాల్సిన జ్ఞానమును మీరు సముచితమైన జ్ఞానమును మీరు దయచేస్తారని నమ్ముతూ ఇచ్చిన ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వినయంతో పెట్టుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సో తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆథర్ ఎవరు? ఇది మనకి ఈ ఫస్ట్ కావాల్సిన ఆన్సర్ ఏంటంటే హూస్ ద ఆథర్, ఎవరు రాశారు? సో ఆథర్ ఎవరంటే అపోస్తలుడైన పౌలు. అది మనకి మొదటి వచనంలో మనకు తెలిసిపోతుంది. అపోస్తలుడైన పౌలు నేను ఈ పత్రికను రాస్తున్నాను అని చెప్పి ముందే రాశారు కాబట్టి మనకు క్లియర్ గా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికకు వస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరు రాశారో మనకి ఎవిడెన్స్ లేదు, ఎవరు రాశారో మనకు తెలియదు. సో అపోస్తలుడైన పౌలే రాశారు అనడానికి డిక్లేర్ చేయడానికి కూడా మనకు లేదు అనమాట. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి మనకు లేదు. సో ఎవరికి రాశారు అంటే తిమోతికి. సో తిమోతి ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారి శిష్యుడు. సో ప్రియకుమారుడు అంటున్నాడంటే చాలా సన్నిహితమైన శిష్యుడు అని మనకు అర్థమవుతుంది. ఈ పత్రిక రాసే టైంకి తిమోతి గారు ఎక్కడున్నారు? సో ఎఫెస్ అనే పట్టణంలో తిమోతి గారిని విడిచిపెట్టి పౌలు గారు ఎవరు? మరి అపోస్తలుడు. సో వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి సంఘాలను కట్టి అక్కడ ఒకరిని శిష్యుల్ని నియమించేసి వేరే వేరే ప్రాంతాలకు మళ్ళీ ట్రావెల్ చేయడం అనేది పౌలు గారి మిషనరీ పరిచర్య. సో మిషనరీగా ఆయన పనిచేశారు అనమాట. దగ్గరగా 3 మిషనరీ ప్రయాణాలు ఆయన చేశారు. సో సంఘాలని స్థాపించడం, అక్కడ ఎవరిని పెట్టడం, ఇంకో దగ్గర ట్రావెల్ చేసేయడం, సో ఇంకో దగ్గర ట్రావెల్ చేయడం, అలాగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఆయన జర్నీ. సో ఏ కాలంలో రాశారు, ఏ టైంలో రాశారంటే 63 నుండి 65 AD రాశారు అని మనకు తెలుస్తుంది. సో పౌలు గారు ఫస్ట్ టైం రోమా ఇంప్రిజన్మెంట్ లో ఉన్నప్పుడు రాశారు అని మనకి డీటెయిల్స్ మనకు తెలుస్తుంది అనమాట. ప్రాబబ్లీ మాసిడోనియన్ రాసి ఉండొచ్చు అని కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే ఇక్కడ నుండి మాసిడోనియా వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడ పరిస్థితులు మొత్తం మారిపోయిన తర్వాత ఇక్కడ నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి పౌలు గారు పత్రిక రాస్తున్నారు అనమాట. అసలు ఏం జరిగింది, ఎందుకు పత్రిక రాయాల్సి వచ్చింది, ఇది మనకి మెయిన్ గా తెలియాల్సిన విషయం. ఎందుకు అసలు పత్రిక రాయాల్సి వచ్చింది అంటే చూడండి ఒకసారి. ఇదే మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనకు మెయిన్ థీమ్ ఉంటుంది చూడండి. శీఘ్రముగా మీ యొద్దకు వస్తువులను నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘం సత్యమునకు స్తంభమును ఆధారమును ఉంది. అంటే ఒక చర్చ్ అనేది ఎలా నడవాలి, ఒక చర్చ్ ఎలా రన్ అవ్వాలి, దీనికి సంబంధించిన పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక కానీ తీతు పత్రిక కానీ. ఒక చర్చ్ ఎలా రన్ అవ్వాలని ఒక ఏమంటారు, ఒక బ్లూ ప్రింట్, కంప్లీట్ గా ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. సో చర్చ్ ఎలా రన్ అవ్వాలి, దీనికి సంబంధించిన విషయాలే పౌలు గారు తిమోతి పత్రికలో కానీ తీతు పత్రికలో కానీ రాశారు. ఒక పాస్టర్ ఎలా ఉండాలి, ఒక పాస్టర్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఉమెన్ ప్రీచ్ చేయొచ్చా లేదా, లేకపోతే ఉమెన్ ఎలా ఉండాలి, సో అథారిటీ ఎవరిది, ఒక మెన్దా ఉమెన్దా అని, లేకపోతే సంఘంలో పరిచయం చేసే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి, వృద్ధులను ఎలా చూడాలి. సో ఇలా కంప్లీట్ గా ఒక చర్చ్ ఎలా రన్ అవ్వాలనడానికి మనకి తెలియాలంటే తిమోతి పత్రిక తీతు పత్రిక చదివితే మనకి ఒక చర్చ్ ఎలా రన్ అవ్వాలనేది క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. సో ఇది తిమోతి తీతు పత్రిక ఇంట్రొడక్షన్. బేసిక్ గా చూస్తే ఏమేమి ఉంటాయి, లీడర్షిప్ క్వాలిఫికేషన్స్ కానీ ఇవన్నీ మనకు ఉంటాయి అనమాట. అసలు ఎందుకు పత్రిక రాయాల్సి వచ్చింది అని ఆలోచిస్తే, ఇప్పుడు పౌలు గారి
క్వాలిఫికేషన్ ఏంటి ఇక్కడ? అపోస్తలుడు. సో అపోస్తలుడుగా ఉండి పౌలు గారు అసలు తిమోతి గారికి పత్రిక ఎందుకు రాశారంటే తిమోతి యవనస్తుడు, తిమోతి గారు యంగ్స్టర్. సో యంగ్స్టర్ ఒక చర్చ్ ని రన్ చేయకూడదు. నిజానికి ఒక యంగ్స్టర్ పాస్టర్ గా ఉండకూడదు. మరి తిమోతికి ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయారు పౌలు గారు అని ఆలోచిస్తే ఇది మనకు క్లియర్ గా అర్థం కావాలి. ఒక యంగ్స్టర్ అయితే రన్ చేయకూడదు, కానీ తిమోతి గారికి ఎందుకు అప్పచెప్పారు అంటే ఆ కాలంలో ఆ సమయానికి పౌలు గారు అపోస్తలుడు. సో అపోస్తలుడు అనే ఈ 12 మందికి మాత్రమే, లేకపోతే 13వ వాడు అపోస్తలుడైన పౌలు. 12 మందిలో ఇస్కరియోతు యూదా చనిపోవడం జరిగింది. సో 12వ ఆయన్ని వేరే ఆయన్ని నియమించడం జరిగింది. సో 12వ ఆయనని దేవుడు యాక్సెప్ట్ చేశారు లేదో మనకైతే తెలియదు. వాళ్ళు చీట్లు వేయడం ఇవన్నీ జరిగి పరిశుద్ధాత్మ దేవుడు రాక ముందు జరిగిన కార్యం అది దేవుడు యాక్సెప్ట్ చేశాడో లేదో మనకైతే తెలియదు. కానీ పౌలు గారు కూడా అపోస్తలుడు. సో అపోస్తలులు అనే వారికి మాత్రమే దేవుడు అథారిటీ ఇచ్చాడు. సో సంఘాన్ని స్థాపించే అథారిటీ, అలాగే ఈ బైబిల్ని స్థిరపరిచే అథారిటీ. అంటే వీళ్ళు ఏం చెప్తే అదే బైబిల్ అని చెప్తాను, వీళ్ళు ఏం చెప్తే అదే బైబిల్. ఇప్పుడు మన కొత్త బోధనలు వినపడుతూ ఉంటాయి. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఇది చెప్పాడు అని చెప్పి నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు. సో అవి నమ్మాలా వద్దా అంటే ఎంతవరకు నమ్మాలి అంటే మనకి ఈ 66 పుస్తకాలని దాటకుండా ఉంటేనే ఎవరికైనా వచ్చే దర్శనమైన కళైనా మనం నమ్మాలి, లేకపోతే మనం నమ్మకూడదు. మనం చెప్తున్నాం 66 పుస్తకాలు దాటి వీటిలో లేని విషయాలు ఎవరైనా చెప్తే అది మనం నమ్మకూడదు. మరి 66 పుస్తకాలను ఎందుకు నమ్మాలి అంటే వీళ్ళని అపోస్తలులు రాశారు, అపోస్తలులు ఓకే చేశారు, అప్రూవ్ చేసిన బుక్స్ ఇది. సో ఇది కూడా మనకు తెలియాలి, అపోస్తలులు ఓకే చేసిన బుక్స్. ఇప్పుడు మనం జనరల్ గా చూస్తే ఇప్పుడు గ్రీన్ పెన్ కి చాలా గ్రీన్ సైన్ ఉంటుంది చూసారు, వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం కదా మనం. సో దేనికి గుర్తు? అది అప్రూవల్ కి గుర్తు. అప్రూవల్ స్టాంప్ కానీ వీటన్నిటికీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. ఎందుకు? ఆ స్టాంప్ ఉండాలి. ఇప్పుడు మన సర్టిఫికెట్స్ ఉన్నాయి. సో JNTUH అనే ఒక స్టాంప్ మనకు ఉంటే అది వ్యాలిడ్ అవుతుంది. లేకపోతే ISO 9001 2015 సర్టిఫైడ్ అంటాం. సో దానికి ఒక ముద్రకి ఒక వాల్యూ ఉంటుంది. అలాగే అపోస్తలులు అప్రూవ్ చేయడానికి దేవుడు వారికి మాత్రమే అధికారం ఇచ్చాడు. ఇప్పుడు కొత్తగా అపోస్తలులను పిలువబడడానికి ఎవరికి అధికారం లేదు. ఈ 12 మంది లేదా అపోస్తలులైన పౌలు గారితో కలిపి 13 మంది మాత్రమే. సో వీరు ఏది రాస్తే అదే బైబిల్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే వీరికి మాత్రమే అద్భుత కార్యాలను చేసే ఒక వరాన్ని ఇచ్చాడు దేవుడు. దాని ద్వారా ఇదే వాక్యం అని స్థిరపరిచాడు. ఇప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? కొత్త నిబంధన ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కొత్త నిబంధన మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా, యోహాను దగ్గర స్టార్ట్ అయిందా, తర్వాత స్టార్ట్ అయిందా? ఇది నా క్వశ్చన్. ఒకసారి ఆలోచించండి. మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను దగ్గర కొత్త నిబంధన స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడు స్టార్ట్ అయింది? సో మీకు అనిపించింది చెప్పండి ఒకసారి. కొత్త నిబంధన, న్యూ కవెనెంట్, ఎగ్జాక్ట్ గా. సో యేసు ప్రభు మరణం తర్వాత కొత్త నిబంధన స్టార్ట్ అయింది. సో ధర్మశాస్త్రం అంటే పాత నిబంధన. సో పంచకాండాలు మాత్రమే కాదు, కానీ మలాఖీ గ్రంథం వరకు పాత నిబంధన. ఇది యూదులు ఫాలో అయిన పుస్తకాలు. అయితే కొత్త నిబంధనలో రాయబడిన పుస్తకాలు అప్రూవల్ ఎలా జరిగాయి, లేకపోతే వీరు చెప్పిందే వాక్యము అని అప్రూవల్ ఎలా జరిగింది? పరిశుద్ధాత్ముడే వీరితో రాయించాడు అన్నానికి గుర్తేంటి? సో దీని గురించి ఒక వచనం చూపిస్తాను చూడండి.
మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి. వారు అంటే అపోస్తలులు, ఎక్సెప్ట్ పాల్. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. త్రూ సూచక క్రియలు. సూచక క్రియలు ఎందుకు జరిగాయంటే వాక్యము స్థిరపరచబడ్డానికి, అంటే ఇదే వాక్యము అంటే మీరు చెప్పిందే వాక్యము అని చెప్పి స్థిరపరచడానికి సూచక క్రియల్ని యూజ్ చేసుకున్నారు. సో సూచక క్రియలు ఎవరూ చేయలేరు. ఇప్పుడు జరుగుతున్నాయంటే జరగవు. ఒక్కసారి థర్మోమీటర్ పట్టుకెళ్ళి 102 జ్వరం ఉన్న వాడిని తీసుకెళ్ళి ఆథరైజ్డ్ థర్మోమీటర్, పక్కన డాక్టర్ ఉండాలి, ఆథరైజ్డ్ థర్మోమీటర్ ఉండాలి, తీసుకెళ్లి థర్మోమీటర్ 1 or 2 రావాలి, తర్వాత ఇలా ప్రే చేయగానే అలా 98.6 కి పడిపోవాలి. ఇలాంటి సూచక్రియలు అక్కడ జరిగాయి. పెద్ద పెద్ద కిడ్నీ రాళ్ళు అన్ని పక్కన పెట్టేసేయండి. థర్మోమీటర్ పట్టుకెళ్ళి 1 or 2 ఉన్న ఫీవర్ ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా డాక్టర్ ఉండాలి, అప్రూవ్ చేయాలి. ఎస్ నిజమే అని చెప్పి అప్రూవ్ చేయాలి. ఇంత ఆథరైజ్డ్ గా ఒక్క సూచక క్రియలు ఇప్పుడు జరుగుతుందంటే ఖచ్చితంగా జరగట్లేదు. జరిగితే మాత్రం అది స్ప్రెడ్ అవ్వకుండా ఉండదు. సో అపోస్తలులు నిజమైన సూచక క్రియలు చేశారు. అది ఎవరు కాదన్నట్టు లేదు. నువ్వు సూచక క్రియ చేయలేదు, నువ్వు కొడతాను అనడానికి అవకాశమే లేనంత గొప్ప సూచక క్రియలు, చనిపోయిన వారు లెగడం కానీ. సో ఇలాంటి పెద్ద పెద్ద సూచక క్రియలు అపోస్తలులైన పౌలు ఏమంటారు అనిగిని ముడితే అనుకుంటా స్వస్థతలు జరగడం, నీడ తగిలితే పేతురు గారు నీడ తగిలితే అనుకుంటా స్వస్థతలు జరగడం. సో వీళ్ళు దేవుడు పంపిన వారే అని ప్రూవ్ చేయడానికి సూచక క్రియలు జరిగాయి. సో వీరు మాట్లాడిందే వాక్యము అని అప్రూవల్ జరిగింది. అండ్ ఎవరైనా పత్రిక రాస్తే అపోస్తలులు పత్రికలతో టాలీ అవ్వాలి. సో క్యాననైజేషన్ అంటారు దీన్ని. ఇలా 66 పుస్తకాలు మన దగ్గరికి వచ్చాయి. పాత నిబంధన కానివ్వండి. సో పాత నిబంధనలు గ్రంథాలు ఎలాగంటే ఒక గ్రంథం రాసిన తర్వాత ఇంకో గ్రంథం వస్తాయి కదా. సో వీటిని ఈ గ్రంథం అప్రూవ్ చేయడం, వీటిని ఇంకో గ్రంథం అప్రూవ్ చేయడం. సో వీటన్నిటిని ఒకరి తర్వాత ఒకరు అప్రూవ్ చేసుకుంటూ రావడం కానీ, ఒకదానికొకటి ఎసెన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కానీ, ఈ టైప్ లో మనకి బైబిల్ ఫామ్ అయిన 66 పుస్తకాలు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు 66 పుస్తకాల తర్వాత వచ్చిన తర్వాత మనం దీన్ని దాటి మనం మాట్లాడకూడదు. ఈ అథారిటీ ఒక అపోస్తలుడికి మాత్రమే ఉంది. కానీ పౌలు గారు యేసు ప్రభు డైరెక్ట్ శిష్యుడు కాదు కదా. మరి అపోస్తలుడు అని పిలువబడడానికి అధికారం ఎక్కడిది? సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక సంఘానికి అధ్యక్షుడు పాస్టర్ నియమించబడాలంటే ఆ అధ్యక్షుడికి ఒక మినిమం ఏజ్ అనేది ఉండాలి. యంగ్స్టర్ షుడెంట్ లీడ్ ది చర్చ్. సో చర్చ్ ని ఒక యంగ్స్టర్ లీడ్ చేయకూడదు. అయితే ఒక యంగ్స్టర్ అయిన తిమోతి గారిని పౌలు గారు అక్కడ లేకపోతే తీతు గారిని కానీ అధ్యక్షులను నియమించడానికి, పాస్టర్స్ ని నియమించడానికి ఎందుకు పెట్టారు అంటే గ్రీన్ సైన్ లాంటిది అప్రూవల్. సో అపోస్తలులకు మాత్రమే ఇవ్వబడింది. సో పౌలు గారికి ఎక్కడి నుండి వచ్చింది అధికారం అంటే అప్పుడు గలతీ పత్రికలో రాస్తారు, నేను యేసు ప్రభుతో డైరెక్ట్ గా ఎన్నికైన వాడిని, నేను వాక్యం నేర్చుకుని యేసు ప్రభు దగ్గరే అని చెప్పి రాసుకుంటూ వస్తారన్నమాట గలతీ పత్రిక. అంటే మీరు అపోస్తలుడే కాదు, ఏదో చెప్పిన వాక్యమే కాదని మొత్తం ట్విస్ట్ చేసేస్తారు గలతీలు. అక్కడ ఉన్న యూదులు ధర్మశాస్త్రాలను ఫాలో అవ్వాలి, సున్నతి చేయించుకోవాలి, ఇలాంటి పద్ధతుల వైపు వెనక్కి తిరుగుతుంటే వాటిని ఖండిస్తూ నేను అపోస్తలుడిని అని రాస్తున్న పత్రిక అనమాట. సో ఈ పత్రిక కూడా ఎఫెస్సులో ఉన్న తిమోతి గారికి, ఎఫెస్సులో ఉన్న సంఘంలో కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వీళ్ళంతా పెద్దవాళ్ళు అనమాట. తిమోతి ఏమో యవనస్తుడు, వారిని ఎదిరించలేకపోతున్నాడు. సో యూదా పద్ధతుల వైపు వెనక్కి తిరగాలంటున్నారు. ఇలాంటి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి అనమాట. ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇప్పుడు ఎఫ్ఎస్సి సంఘంలో సో జీనాలజీస్ ఇప్పుడు మనకి 8వ వచనం ఉంది అనుకుంటా, 3వ వచనం నుండి 1వ అధ్యాయంలో మనకు కనపడతాయి కొన్ని భిన్నమైన బోధ. అంటే అపోస్తలులు చెప్పినటువంటి బోధ కాకుండా దాని అగెయిన్స్ట్ గా వేరే బోధలు తయారు చేస్తున్నారు కొందరు. నేను కూడా టీచర్నే, నేను కూడా ధర్మశాస్త్రోపదేశకునే అని చెప్పి తమ డబ్బులు సంపాదించడానికి వేరే వేరే ఉద్దేశాలతో, రెస్పెక్ట్ కోసము వేరే వేరే ఉద్దేశాలతో ఏం చేశారంటే ఈ అపోస్తలుల బోధని
తారుమారు చేసే కొత్త బోధన తీసుకొచ్చారు. దీన్ని ఇది కాదు అని డిస్ప్రూవ్ చేయాలంటే మరలా అథారిటీ ఉన్నోడే చేయాలి. ఇప్పుడు నేను ఎవరినైనా అరెస్ట్ చేయగలనా? సో నేను పోలీసుని కాదు, నేను అరెస్ట్ చేయలేను. ఎవరు అరెస్ట్ చేయగలరు? పోలీసు అరెస్ట్ చేయగలరు. ఇప్పుడు ఒకరు తప్పు చేస్తే అరెస్ట్ చేసి జైల్లో పెట్టే అధికారం పోలీసులకి ఇవ్వబడ్డది, జైల్లో పెట్టే అధికారం జడ్జికి ఇవ్వబడ్డది. అంటే అధికారం ఎవరికి ఇవ్వబడ్డది? ఇది రాంగ్ అని డిస్ప్రూవ్ చేసే అధికారం అపోస్తలులకు మాత్రమే ఉంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ఇది సిటీ. సో ఎఫెసో అనేది మంచి సిటీ అనమాట. అర్తిమీదేవి అనే ఒక మహాదేవ్ అనమాట, వీళ్ళు పూజించే ఒక దేవత. దానికి ఒక పెద్ద గుడి ఉంది. 7 వండర్స్ లో ఒక వండర్ అది. ఇప్పుడు మనం 7 వండర్స్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటున్నామా, దాంట్లో ఒకటి అర్తిమీదేవి అనే ఎఫెసోలో ఉన్న ఆ టెంపుల్. అంటే విగ్రహారాన్ని ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచించండి. అండ్ సిటీ అది. సో ట్రేడ్ సెంటర్ మన హైదరాబాద్ లాగా, ముంబై లాగా అనుకోండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే ముంబై లాగా అనుకోవచ్చు. సో ట్రేడ్ సెంటర్ అండ్ ఉమెన్ డామినేషన్ కూడా ఎక్కువగా ఉన్న సిటీ అది. ఉమెన్ డామినేషన్ ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ అన్నట్టు. సో ఎక్కువ ట్రేడ్ జరుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా బిజినెస్ లో ఉంటారు కాబట్టి ఉమెన్ మెన్ ఈక్వల్ అన్నట్టు ఈ టైప్ లో ఉంటున్న సిటీ అనమాట. సో ఉమెన్ డామినేషన్ కూడా ఎక్కువగానే ఉంది, మెన్ తో ఈక్వల్ గానే ఉంది. ఇంకోటి మోరల్ ఇంప్యూరిటీస్, టెంపుల్ వర్షిప్ జరుగుతుంది కదా, ఎక్కువ విగ్రహారాధన జరిగే స్థలం. సో అక్కడ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ఒక స్థలం అనమాట. ఇంకోటి టెంపుల్ ప్రాస్టిట్యూషన్ కూడా జరిగే స్థలం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎఫ్ఎస్సి. సో అక్కడ ఒక సంఘం కట్టబడ్డది. ఎలా ఉంటుంది? సో ఇది నిజమా అని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. ఇప్పుడు చూస్తాం కదా, మనం కూడా అన్ని పద్ధతులు తీసుకొచ్చి క్రైస్తవ్యంలో తెచ్చుకొని వాడుకుంటున్నాం చాలా వరకు. అందులో ఇప్పుడు తాళి కట్టడం ఉంది, అన్ని పద్ధతి అది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అసలు తప్పే కాదు అన్నంత నార్మలైజ్ చేసేసాం. డాన్సులు ఉన్నాయి, సో నార్మలైజ్ చేసేసాం. అంటే బయట అందరూ వేస్తున్నారు, ఇక్కడ కూడా చర్చ్ లో కూడా వేయొచ్చు అన్నట్టు నార్మలైజ్ చేసేస్తున్నాం సిన్ని. అంటే చుట్టూరా ఒక పాపం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే కామన్ అనిపిస్తుంది. ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే కామన్. ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ సిగరెట్ కాలిస్తే కామన్, కాల్చకపోతే వింతగా చూస్తారు. కానీ 25 ఇయర్స్ బ్యాక్ సిగరెట్ కాల్చేవాడిని వింతగా చూసేవారు. ఇప్పుడు కాల్చకపోతే తప్పేమో అన్నంత భ్రమపడే పరిస్థితి. సో భ్రమపరచు ఆత్మ అంటాం. అందుకే కాల్చకపోతే తప్పేమో, తాగకపోతే తప్పేమో, లేకపోతే ఫ్యాషన్ గా రెడీ అవ్వడం తప్పేమో, అలాంటి కల్చరే అనమాట ఎఫ్ఎస్సి. సో ఫ్యాషన్ గా రెడీ అవ్వడం, డ్రెస్సింగ్ మారిపోయింది కొంతమంది. సో వీళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడం మొదలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న పట్టణం. ఇదంతా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను హై లెవెల్లో ఇప్పుడు చెప్తాను చూడండి, అసలు ఏమేమి ఉంది, పత్రిక ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు అలా స్టార్ట్ అయింది. సో పౌలు గారు పత్రిక స్టార్ట్ చేస్తూ అపోస్తలులను అని స్టార్ట్ చేశారు. మొదటి 2 వచనాలు చూస్తే అపోస్తలుడను. ఎందుకు నేను అపోస్తలుడు అని చెప్పుకోవాల్సి వస్తుందంటే, నేను అథారిటీ, నాది దేవుడిచ్చిన అథారిటీ, నేను చెప్పేదే వాక్యము. నేను చెప్పిన వాక్యం కాకుండా ఇంకొకటి తీసుకొస్తే వాడు అబద్ధ బోధకుడు. సో అపోస్తలుడైన పౌలు ద్వారా నియమించబడిన తిమోతి, అంటే గాడ్ అప్రూవ్డ్ అపోస్తలు ద్వారా అప్రూవ్ చేయబడిన తిమోతి. ఈ అపోస్తలుడు దేవుడి దగ్గర డైరెక్ట్ గా నేర్చుకున్నారు. ఈ అపోస్తలుల దగ్గర వాక్యం డైరెక్ట్ గా నేర్చుకున్న తిమోతి. అంతకు మించి మిగతా ఎవరికి వాక్యం తెలియదు. సో వాక్యం నేర్పించి వారిని తయారు చేసి ఒక ఏజ్డ్ పర్సన్స్ ని తయారు చేసిన తర్వాత అప్పుడు అధ్యక్షులుగా నియమించారు, పాస్టర్గా నియమిస్తే వాళ్ళు వాళ్ళకి వాక్యం నేర్పించుకుంటూ వారిని కాపరితత్వం చేస్తారు, అంటే వాళ్ళ ఆత్మని కాస్తారు. సో ఇది పరిస్థితి అన్నమాట. అప్పటి వరకు యంగ్స్టర్ కాదు అనేది మ్యాటర్ కాదు, ఎందుకంటే వాక్యం తెలిసింది కేవలం అక్కడ తిమోతికి మాత్రమే. సో వాక్యం నేర్పించాలి. వాక్యం నేర్చుకున్న తర్వాత అపోస్తలుల బోధకి దగ్గరగా ఎసెన్స్ విషయంలో వచ్చారా లేదా
టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. చర్చ్ లో ఒక లీడర్ అవ్వాలంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఈ 4వ అధ్యాయంలో మనకు కనబడతాయి, 4-5 కనబడతాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ అయిన తర్వాత పాస్టర్ నియమించడం. ఇది అపోస్తలుడైన పౌలు దగ్గర నుండి వచ్చింది తిమోతి గారికి. సో అప్రూవ్డ్ పర్సన్ తిమోతి, నేనే అప్రూవ్ చేశాను అని చెప్పి పౌలు గారు రాస్తున్నారు. ఈ పత్రిక తిమోతి గారు ఆ సంఘంలో చదివించాలి. పౌలు గారు రాక పౌలు గారు నేనే అపాయింట్ చేశాను తిమోతిని అని చెప్పి రాయడం కోసమే నా ప్రియ కుమారుడకు, నిజమైన కుమారుడకు తిమోతికి అని స్టార్ట్ చేశారు. ఇంట్రొడక్షన్ నేను అపోస్తలుడను అంటే అథారిటీ ఉన్నవాడు అని చెప్పి స్టార్ట్ చేసి తర్వాత ఏం చేశారు చూడండి. సెకండ్ అధ్యాయంలో చర్చ్ ఆర్డర్ ఎలా ఉండాలి, చర్చ్ ఆర్డర్ అంటే మెన్ లీడ్ చేయాలి, ఉమెన్ కాదు అన్నట్టుగా రాసుకుంటూ వచ్చారు. సో ఉమెన్ డ్రెస్సింగ్ ఎలా ఉండాలి ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. 2వ అధ్యాయము 3వ అధ్యాయము సో ఉమెన్ డామినేషన్ అనేది ఉండకూడదు అని చెప్పి. సో 3వ అధ్యాయంలో ఒక పాస్టర్ కి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల వరకు ఒక పాస్టర్ కు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి అని రాసుకుంటూ వచ్చారు. 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక సంఘ పరిచారకుడికి ఉండవలసిన క్వాలిఫికేషన్స్ వీటి గురించి రాశారు. ఇలా ఒక చర్చ్ ఆర్డర్ అనేది ఎలా నడవాలి అని చెప్పి 2-3 అధ్యాయాల్లో ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. తర్వాత ఏం చేశారు, ఒక పాస్టర్ ఎలాంటి అబద్ధ బోధలు ఎలా వస్తున్నాయి, సో వాటిని ఎలా ఎదుర్కోవాలి, కొన్ని నిజమైన బోధ ఏంటి, 5వ అధ్యాయంలో వృద్ధుల్ని ఎలా ట్రీట్ చేయాలి, లేకపోతే విధవరాలని ఎలా ట్రీట్ చేయాలి. సో ఇలా చర్చ్ ఆర్డర్ అని రాసుకుంటూ వచ్చారు. సో అథారిటేటివ్ అని రాస్తూ తిమోతిని నేనే అపాయింట్ చేశాను. తర్వాత ఒక పాస్టర్ ఎలా ఉండాలి, ఫాల్స్ టీచింగ్ ఏంటి, ట్రూ టీచింగ్ ఏంటి, సో ఈ డిఫరెన్స్ ఏంటి, ఫాల్స్ టీచింగ్ చేసే వాళ్ళు ఏ ఉద్దేశంతో వచ్చారు, సో వాళ్ళు అసలు ఫాల్స్ టీచర్స్ అని చెప్పి డిస్ప్రూవ్ చేయడానికి కానీ, చర్చ్ ఎలా ఉండాలి, చర్చ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఆడవాళ్ళు ఎలా ఉండాలి, సో మిక్స్డ్ కమ్యూనికేషన్ లో ఆడవాళ్ళు బోధించకూడదు అని చెప్పి, సో ఆడవాళ్ళకి అథారిటీ లేదని చెప్పి, సో మగవాళ్ళకి మాత్రం అథారిటీ అని చెప్పి, సో ఈ అథారిటీ తిమోతి నియమించే అధికారం నేనే ఇచ్చాను, నా దగ్గరే వాక్యం నేర్చుకున్నాడు, నేనే అప్రూవ్ చేశాను, ఇవన్నీ ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు. అందుకు పౌలు గారు అపోస్తలుడు అని పరిచయం చేసుకుని తర్వాత అలా కంటిన్యూ అవుతుంది. ఇవన్నీ మనం తర్వాత చూసుకుంటాం. సో ఇప్పుడు దాకా ఏం చెప్పాను, ఇప్పుడు ఆ పరిస్థితులు ఏంటి, అర్తమీదేవి అనే ఒక ఆవిడ పూజించే ఒక పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు. అక్కడ అబద్ధ బోధన ఈజీగా ఎక్కువైపోయే ప్రమాదం ఈజీగా ఉంది, అన్యాచారాలు ఎంటర్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో తిమోతి గారు సేవ చేస్తున్నారు. సో పౌలు గారు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్కడ మనకి అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. మొత్తం 19వ అధ్యాయంలో 2 సంవత్సరాలు టిరానస్ అనే ఒక స్కూల్లో 2 సంవత్సరాలు అనుకుంటే దగ్గరగా టీచ్ చేసి పౌలు గారు చాలా మందికి వాక్యం నేర్పించినట్టుగా అక్కడ చాలా మంది మారి ఈ మంత్ర విద్యలు చెప్పాను కదా. ఇప్పుడు అర్తమీదేవి అనే ఒక దేవత ఉండే స్థలం కదా ఇది. మంత్ర విద్యలు కూడా ఎక్కువగా ప్రయోగించబడిన స్థలం ఎఫెసు పట్టణం. 19వ అధ్యాయం నాకు అవసరమైన వచనం మాత్రం తీస్తున్నాను. సో ఫస్ట్ వెళ్ళినప్పుడు మనకి 19వ అధ్యాయం 3వ వచనం చూస్తే యోహాను బాప్తిసం మాత్రమే పొందిన కొందరు వ్యక్తులు కనబడతారు పౌలు గారికి. సో వారికి ఏం చేస్తారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే అసలు పరిశుద్ధాత్మ వెళ్ళి వారు ఉన్నారని మాకు తెలియదు అని చెప్తారు. అప్పుడు యేసు నామములో మళ్ళీ బాప్తిసం ఇచ్చి వారు ఆ మాటలు విని ప్రభువుని యేసు నామములో బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చారు. పౌలు గారు చేతులు ఉంచడం అంటే మరలా అథారిటీ అన్నమాట. సో చేతులు ఉంచక పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. నెక్స్ట్ వాళ్ళు ఎంతమంది 12 మంది పురుషులంట. ఇలా మొత్తం ఏం జరుగుతుంది,
సో 9వ వచనంలో ఒక పాఠశాలలో తర్కించుతూ వచ్చాను. 2 ఏళ్ళు అలా చేశారు. 19వ వచనం, మంత్ర విద్యలు ప్రయోగించేవారు వారి పుస్తకాలను తీసుకొచ్చి, ఎన్ని లక్షల్లో ఖర్చు అనమాట అవి, ఆ పుస్తకాలను తీసుకొచ్చి తగలబెట్టేస్తారు. 19వ వచనంలో, మరియు మంత్ర విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. అంటే మేము ఏ మంత్ర విద్యలు అయితే ప్రయోగించామో, ఇవన్నీ ఏ దేవతని అనుసరించి ఇవన్నీ ప్రయోగించామో ఇవన్నీ వేస్ట్ అని చెప్పి చాలా కాస్ట్లీ పుస్తకాలు. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో పుస్తకాలు లా కాదు, ఒక పేపర్ అనేది చాలా విలువైంది ఆ కాలంలో. ఎందుకంటే అంత ఏమంటారు, అంత ప్రింటింగ్ వర్క్స్ అనేవి అంత ఏం లేవు, రిటర్న్ వర్క్స్ ఆ టైంలో. సో పౌలు గారి పత్రిక రాసినా రాయాలి, చేతితో రాయాల్సిందే. మిగతా వాళ్ళు కాపీ చేసుకోవాలంటే ఇప్పుడు జిరాక్స్ మిషన్ లో జిరాక్స్ కాదు, మళ్ళీ రీరైట్ చేసుకోవాలి. ఇప్పుడు రాజులు ఉన్నారు, రీరైట్ చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు ఒక్కసారైనా ధర్మశాస్త్రం రాసుకోవాలి. అలాంటి పద్ధతులు ఉండేవి అనమాట ఆ కాలంలో. సో రాసుకోవాలి. బైబిల్ చదవాలంటే ఎక్కడ దొరికేది? యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళి చదివారు బైబిల్? సమాజ మందిరంలోకి వెళ్ళి చదివారు. అక్కడ మాత్రమే అవైలబిలిటీ ఉండేది. ఇప్పుడు మన చేతిలో, అందరి చేతిలో బైబిల్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా మన మార్టిన్ లూథర్ గారు వచ్చే వరకు అందరి చేతిలో కూడా బైబిల్ రాలేదు. ఇది పరిస్థితి. అలాంటి కాలంలో అంత కాస్ట్లీ పుస్తకాలని, ఈ మంత్ర విద్యకు సంబంధించిన పుస్తకాలు తగలబెట్టేశారు. తగలబెట్టేసిన తర్వాత మరి బిజినెస్ ఎంత లాస్ అయిపోద్ది? చాలా లాస్ వస్తుంది కదా. ఎందుకు? వాటి మీద బ్రతికేవారు ఉంటారు కదా, వాళ్ళందరూ కలిసి పౌలు గారిని చంపడానికి ట్రై చేయడం, సో బిజినెస్ లాస్ రావడం, అట్లా చాలా చాలా ప్రమాదం, చాలా ఇబ్బందులు పడ్డారు అనమాట. అలాంటి పరిస్థితిలో కట్టిన సంఘం ఎఫెసు సంఘం. 28వ వచనం చూడండి, 19వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. వారు విని రౌద్రంతో నిండిన వారు ఎఫెసీయుల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. 34వ వచనం, అయితే అతను యూదులని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎంత ముందుగా ఉన్నారు, ఎంత ఇబ్బంది పెట్టి ఉంటారు పౌలు గారిని. చాలా దారుణంగా ఇబ్బంది పెట్టారు. ఎఫెసీ పత్రిక చదివితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత కర్ణము అనే వ్యక్తి, కర్ణం అంటే క్లర్క్ అనమాట, అతను వచ్చి మొత్తం సముదాయించి ఈ గొడవ అంతా చలార్చి వాటిని పంపేయడం ఇవన్నీ జరిగాయి అనమాట. 37వ వచనం చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తిరిగి మీరు గుడి దోచిన వారు కారు, మన దేవతను దూషించలేదు. వారు యేసు ప్రభు గురించి ప్రకటించారు. సో వారికి ఏమర్థమైంది? వారి దేవతలు అనబడిన వారు నిజం కాదు అని అర్థమైంది. సో వారి దగ్గర ఉన్న పుస్తకాలను తీసుకెళ్లి తగలబెట్టేశారు. ఇది పౌలు గారు ప్రేరేపించలేదు, వారి దేవతల్ని దూషించలేదు, అసలు తప్పుగా మాట్లాడలేదు, యేసు ప్రభు గురించి ప్రకటించుకుంటూ వెళ్ళారు. సో ఇది అక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు సంఘం ఎప్పుడు స్టార్ట్ అయింది? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన. పాత నిబంధనలో జనాలు ఎక్కడ కూడుకునేవారు అంటే సమాజ మందిరాల్లో కూడుకునేవారు, ప్రతి శనివారం కూడుకునేవారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభు వెళ్ళిపోయి 40 రోజులు వీరితో సంచరించి ఇంకో 10 రోజుల యాబ్సెన్స్ లో వీరందరూ ప్రార్థన చేశారు మేడగదిలో. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి పంపబడ్డారు. 50వ రోజు పెంతెకొస్తు దినాన, పెంతెకొస్తు అంటే 50వ అని అర్థం. 50వ రోజు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 50వ రోజు, చనిపోయిన రోజు నుండి 50వ రోజు అనుకుని నాకు తెలిసి 50వ రోజు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత సంఘం స్థాపించబడ్డది. సో విశ్రాంతి దినం అనేది కొట్టివేయబడింది. ఆదివారం ప్రభు దినం అంటాం, ఆదివారం కూడుకోవడం మొదలు పెట్టారు. సో పేతురు గారు హెడ్ ఆఫ్ ది అపోస్టిల్స్. పేతురు, యోహాను, యాకోబు గారు ఫస్టే చనిపోతారు. యాకోబు గారు ఫస్ట్ హతసాక్షి. యోహాను, యాకోబు అన్నదమ్ములు కూడా. పేతురు, యోహాను మాత్రమే హెడ్స్ అన్నమాట. సో అపోస్తలులలో బయట ఎక్కువగా సువార్త ప్రకటించింది పౌలు గారు.
పేతురు గారు మీరు యూదులకు మాత్రమే అపోస్తలులు. గలతీ పత్రికలో రాస్తారు పౌలు గారు, చదువుకున్న తర్వాత ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత స్టడీ చేసుకోవాలి మీరే. సో గలతీ పత్రికలో చెప్తారు, పేతురు వీళ్ళందరూ యూదులకు మాత్రమే అపోస్తలుగా ఉండుటకు, నేను అన్య జనులకు అపోస్తలుగా ఉండుటకు పిలువబడుతుంది. సో ఎఫెస్ పట్టణం అన్య జనుల పట్టణం. ఈ వీరిని పేతురు గారిని కానీ మిగతా అపోస్తలుని యూదుల దగ్గర మాత్రమే ఎందుకు యూజ్ చేసుకున్నారంటే వీళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తక్కువ. సో వీళ్ళు చేపలు పట్టుకునేవారు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చాలా తక్కువ, కానీ యేసు ప్రభు దగ్గర డైరెక్ట్ గా టీచింగ్ పొందినవారు. కాబట్టి వీరిని యూదుల దగ్గర మాత్రమే వాడుకున్నారు దేవుడు. కానీ పౌలు గారు ఆ కాలంలోనే పిహెచ్డి లెవెల్ ఎడ్యుకేటెడ్ అనమాట. పిహెచ్డి లెవెల్లో ఈ కాలానికి అన్వయిస్తే దగ్గర దగ్గర పీజీ ఆర్ పిహెచ్డి లెవెల్ ఎడ్యుకేషన్, థియాలజీ ఎడ్యుకేషన్, అంత హైలీ ఎడ్యుకేటెడ్. సో పౌల్ గారికి రోమా ఏమంటారు సిటిజన్షిప్ ఉంది, రోమా సిటిజన్షిప్ ఉంది, రోమిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా గొప్ప సర్కిల్ ఉంది, వేరే వేరే భాషలు వచ్చు, అందరితో ఇంటరాక్ట్ అవ్వగలరు, ఇలాంటి క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, మరి తోమా గారు ఇండియా వచ్చారు కదా. సో సంఘం స్థాపించబడిన తర్వాత, అంటే ఫస్ట్ సంఘం స్థాపించబడిన తర్వాత అల్లంలో ఏర్పడతాయి. తర్వాత అందరు చెదిరిపోతారు వేరే వేరే దగ్గరికి, వేరే వేరే దగ్గర చెదిరిపోవడం, అపోస్తలుల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. వేరే వేరే దగ్గర చెదిరిపోవడం, చెదిరిపోయిన అలా సువార్త ప్రకటించడం, ఇవన్నీ జరుగుతాయి. అలా చెదిరిపోయి ఇండియా వచ్చారు కొందరు యూదులు. అప్పుడు తోమా బర్తలోమై అనుకుంటు నాకు తెలిసినంత వరకు ఇద్దరు కలిసి ఇండియా యూదులు వెతుక్కుంటూ ఇండియా వస్తారు. అలా సువార్త ప్రకటించారు, ఈ యూదులు వెతుక్కుంటూ వచ్చారు. అలా అన్యులు కూడా సువార్త ప్రకటించడం అలా జరిగింది అనమాట. సో వారు ఎవరు ప్రకటించారు. ఫస్ట్ బ్రాహ్మణులు అనుకుంటూ మారారు, వీరిని మార్చారని చెప్పి వారిని ఏమంటారు శూలంతోనో సంథింగ్ దేనితోనో పొడిచి చంపేస్తారు తోమా గారు. ఇది జరిగింది. సో యూదులకు మాత్రమే కూడా అపోస్తలులు, కానీ అన్ని జనులకి పౌలు గారు అపోస్తలుడు. ఎందుకంటే ఆయన హైలీ ఎడ్యుకేటెడ్ కాబట్టి, అన్నితో ఇంటరాక్ట్ అవ్వగలడు కాబట్టి, డైవర్స్ ఏమంటారు డిఫరెంట్ కల్చర్స్ ని కూడా రీచ్ అవ్వగలడు కాబట్టి, డిఫరెంట్ పీపుల్స్ ఇంటరాక్ట్ అవ్వగలడు కాబట్టి, ఆయన క్యాపబిలిటీ ఆ లెవెల్లో ఉంది కాబట్టి, అందుకు పౌలు గారు వేరే వేరే ప్రదేశాల్లో సంఘాలు కట్టారు. పేతురు గారు అందరూ యూదయ ప్రాంతంలో మాత్రమే ఉండిపోయారు. పౌలు గారు మాత్రం బయట వాడుకున్నారు వేరే వేరే సంఘాన్ని. అందుకే పౌలు గారు ఒక దగ్గర ఆగలేదు, ఎందుకు అపోస్తలుడు కాబట్టి ఆయన అధికారంతో ఏం చేయాలి, సంఘాన్ని స్థాపించుకుంటూ వెళ్ళిపోవాలి, వీలైనంత స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత సంఘాలు నడవాలి కదా. సో ఇతను డైరెక్ట్ డిసైపుల్స్ ఎవరైతే ఉంటారో పౌలు గారికి, ఇప్పుడు శీలా కానీ, లేకపోతే తిమోతి గారు కానీ, తీతు కానీ, లేకపోతే అపోల్లో కానీ, అకుల ప్రిస్కిల్లా, ఇలాంటి వారికి ఈయన డైరెక్ట్ టీచింగ్ ఇచ్చారు కాబట్టి ఈయన దేవుడి దగ్గర డైరెక్ట్ గా నేర్చుకున్నాడు. ఎందుకంటే ఈయన యేసు ప్రభుతో తిరగలేదు, దూషకుడు హింసకుడు కదా. తర్వాత యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు డైరెక్ట్ గా. ఈతని దగ్గర నేర్చుకున్న వాడికి ఎక్కువ జ్ఞానం ఉంటుంది, ఎందుకు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. సో ఇలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి తిమోతి గారు. సో తిమోతి గారికి ఎక్కువ నాలెడ్జ్ ఉంది, కానీ సంఘాన్ని లీడ్ చేసే ఏజ్ లేదు, సంఘాన్ని లీడ్ చేసే ఏజ్ లేదు. కాబట్టి తిమోతి గారు సంఘాన్ని ఎక్కడైతే సంఘాలు స్థాపించబడ్డాయి పౌలు గారికి, తిమోతి గారికి ఇవ్వబడిన అధికారం ఏంటంటే అక్కడ వాక్యం నేర్పించి పాస్టర్స్ ని నియమించాలి. ఇది కంప్లీట్ గా బ్యాక్గ్రౌండ్. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తిమోతి గారికి వచ్చిన ఎదురైన పరిస్థితులు ఏంటంటే మొత్తం అబద్ధ బోధన స్టార్ట్ అయ్యాయి. లేకపోతే నేను పాస్టర్ అవుతాను అంటాం కానీ, లేకపోతే ఆడవాళ్ళ డామినేషన్ కానీ. సో ఇలాంటి పరిస్థితులు ఏర్పడితే కన్ఫ్యూజన్ లో పడిపోయారు తిమోతి గారు. ఆ తిమోతి గారికి పౌలు గారు అథారిటీతో పత్రిక రాసి ఖండించడం కానీ, ఈ అథారిటీ పౌలు గారికి మాత్రమే ఉంది కాబట్టి పత్రిక రాశారనమాట. అందుకే అపోస్తలులలో స్టార్ట్ అయింది పత్రిక. సో చర్చ్ ఆర్డర్ ఎలా ఉండాలి, ఒక పాస్టర్ ఎలా ఉండాలి, ఇలా మొత్తం ఒక బ్లూ ప్రింట్ ఇచ్చేసారనమాట. ఇది అక్కడ జరిగిన సంగతి.
ఇంకేమో మర్చిపోయాను. సో ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే ఇది కంప్లీట్ గా పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకున్న తిమోతి పాస్టర్స్ రెడీ చేయాలి, వాక్యం నేర్పించాలి. సో క్వాలిఫికేషన్స్ ఉన్న పాస్టర్స్ రెడీ చేయాలి. ఆ రెడీ చేసే క్రమంలో నేను పాస్టర్ అవుతానని చెప్పి ఫాల్స్ టీచింగ్స్ ని తీసుకురావడం, ఇలా ఎవరు పడితే వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోవడం, సో ఆడవాళ్ళ అథారిటీ తీసేసుకోవడం, లేకపోతే వేరే వేరే పరిస్థితులు ఏర్పడిపోయిన తర్వాత కంగారు పడిపోయాడు తిమోతి. ఆ తర్వాత పౌలు గారు ఒక అఫీషియల్ లెటర్ తిమోతి గారికి రాస్తూ, ఇగో తిమోతి నా శిష్యుడు అని చెప్పి ఫస్ట్ నేను అపోస్తలుణ్ణి ఫస్ట్ రాసి తిమోతి నా శిష్యుడే, నేనే పెట్టాను ఇక్కడ అని చెప్పి ఇలా రాసుకుంటూ వస్తారన్నమాట. ఇది సందర్భం. సో ఇది అర్థమవుతేనే మనకి తిమోతి పత్రిక అర్థమవుతుంది. ఈ తిమోతి పత్రిక అర్థమవుతేనే, ఈ సందర్భానుసారంగా అర్థమవుతేనే ఈ కాలంలో ఉన్న పరిస్థితులకు మనం అన్వయించుకోగలుగుతాం. ఆ కాలంలో పరిస్థితులు మనకు తెలిసాయి, ఆ కాలంలో ప్రాబ్లమ్స్ మనకు తెలిసాయి, ఆ కాలంలో ఉన్న ఏమంటారు ఆ సిచ్యువేషన్స్ ఏంటి, లేకపోతే ప్రాబ్లమ్స్ ఏంటి, పరిస్థితులు ఏంటి, మైండ్ సెట్ ఏంటి, లేకపోతే ఆ జియోగ్రఫికల్ లొకేషన్ ఏంటి, ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు ఏంటి, లేకపోతే అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, ట్రెడిషన్ ఏంటి, డ్రెస్సింగ్ స్టైల్ అలాంటిది, లేకపోతే అది ఏమంటారు రూరల్ లేకపోతే అర్బన్ ఏరియానా, ఇలా ట్రేడ్ సెంటరా, దీన్ని బేస్ చేసుకొని ఒక వచనం రాయబడుతుంది. సో కాంటెక్స్ట్ ని బేస్ చేసుకుని మనం ఒక వచనాన్ని అర్థం చేసుకోవాలి. ఈ కాంటెక్స్ట్ బయటకి ఎప్పుడైతే వెళ్ళిపోతామో మనకు ఆ వచనానికి అర్థం ఇంటర్ప్రెట్ చేయలేం సరిగ్గా. సో తిమోతి పత్రిక బ్యాక్గ్రౌండ్ ఇది. సో తిమోతి గారు ఎవరు? తిమోతి గారు తండ్రి గ్రీక్ అంటే అన్యుడు, తిమోతి గారి తల్లి యూదురాలు, తిమోతి గారి అవ్వ యూదురాలు. సో వీళ్ళిద్దరు చాలా భక్తి పరులు. వీరి దగ్గర నుండి తిమోతి గారు భక్తిని నేర్చుకున్నారు. సో తిమోతి గారికి సున్నతి చేయిస్తారు పౌలు గారు, ఎందుకంటే అక్కడ ఉన్న యూదులకి అర్థం కావాలి కాబట్టి. ఇంకో దగ్గర సున్నతి అవసరం లేదని రాస్తారు. సో ఈయన యూదుడు అని నిరూపించడానికి సున్నతి చేయిస్తాడు, ఇంకో దగ్గర సున్నతి చేయించుకోవద్దు అని చెప్పి అంటారు. ఇలా పరిస్థితిని బట్టి అదేంటి ఒక దగ్గర సున్నతి వద్దని చెప్తాడు, ఇంకో దగ్గర సున్నతి చేయించాడు, ఇలా కొన్ని మన క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఏంటంటే కాంటెక్స్ట్ ని బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ పరిస్థితిని బేస్ చేసుకొని అది వ్యాలిడా ఇన్వాలిడ్ అని మనకు అర్థమవుతుంది. ఇలా ఆ పరిస్థితుల్లోకి మనం వెళ్ళి ఆలోచించాలి ఎప్పుడైనా. సో ఎఫెస్ పట్టణంలో ఉన్న తిమోతి గారికి రాశారు పౌలు గారు. ఇది అక్కడ పరిస్థితి. ఇంకేమైనా మిస్ చేశాను లేదు ఒక్కసారి చూసి నేను క్లోజ్ చేస్తాను. సో మొదటి అధ్యాయంలో ఏముంటుందో అది కూడా ఒకసారి చూసేసుకుందాం. జస్ట్ హై లెవెల్లో ఏమేమి ఉంటాయో చెప్తాను చూడండి. సో చాప్టర్ 1 అపోస్తలుడు అని చెప్పి రాస్తారు. తర్వాత తిమోతి గారు ఎవరు అని రాస్తారు. తర్వాత ఫాల్స్ టీచర్స్ ని ఎక్స్పోజ్ చేస్తారు. అలాగా మొత్తం ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఫాల్స్ టీచర్స్ ని అపోజ్ చేస్తారు చాప్టర్ 1. సో సౌండ్ డాక్ట్రిన్ అంటే ఒరిజినల్ డాక్ట్రిన్, సో నిజమైన సువార్త ఏంటో దీనిలో రాయడం అనేది జరిగింది అనమాట. అందులో కొందరు ఇప్పుడు హుమనైలు ఇలా కొందరు తప్పిపోయారు, ఎలా తప్పిపోయారు ఇవన్నీ కూడా రాసుకుంటూ వస్తారు. కొందరు తప్పిపోయారు అని చెప్పి ఎగ్జాంపుల్స్ గా ఇద్దరిని ఇచ్చారు. సెకండ్ చాప్టర్ ఏముంటుందంటే పబ్లిక్ వర్షిప్. సో అప్పటి వరకు వేరే వేరే ప్రాంతాల్లో కొంతమంది ఉన్నారు, తర్వాత ఎక్స్పాండ్ అవుతూ వచ్చారు సంఘం. ఎక్స్పాండ్ అవుతూ రాగా ఇప్పుడు 2 సంఘాలుగా ఏర్పడటము ఇలా జరగాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఒక్కరు ఎక్కువ మందిని లీడ్ చేయలేరు కాబట్టి. సో అక్కడ ఆర్డర్ అనేది అటు ఇటు అయిపోతుంది. ఎక్కువ మంది వచ్చేటప్పటికి అల్లరి ఏర్పడుతుంది, ఎందుకంటే కంట్రోల్ చేయలేము కదా. ఇప్పుడు 40 మందికి మించి స్టూడెంట్స్ ఉంటే కంట్రోల్ చేయలేము మనం. అలాగా సంఘం ఇంప్రూవ్ అయిపోతుంది, ఇంకా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. సో ఆర్డర్ అనేది మిస్ అయిపోతుంది. సెకండ్ చాప్టర్ అంతా ఆర్డర్ ఎలా ఉండాలి, మెన్ రోల్ ఏంటి, ఉమెన్ రోల్ ఏంటి, ఇవన్నీ సెకండ్ చాప్టర్ లో రాయబడ్డాయి. థర్డ్ చాప్టర్ లో ఏంటంటే ఒక చర్చ్ ఎల్డర్ అండ్ డీకన్ అంటే పరిచారకులు, ఎల్డర్ అంటే పాస్టర్, బిషప్, ఇలాంటి వేరే వేరే పదాలన్నీ పాస్టరే. ఇప్పుడు బిషప్ అని వేరే వేరే రెవరెండ్ అని ఇవో యూజ్ చేస్తున్నారు. అవన్నీ ఏం లేవు. రెవరెండ్ అంటే యేసు ప్రభువుకు సంబంధించింది, అది వీళ్ళందరికీ యూజ్ చేయకూడదు. పూజ్యుడు అని అర్థం.
పూజ్యులు ఎవరు? వీళ్ళందరూ పూజ్యులా కాదు. సో బిషప్ అంటే మళ్ళీ పాస్టరే, ఎల్డర్, పాస్టర్, బిషప్ అన్ని పాస్టరే. సో లీడర్ ఇవన్నీ. ఒక చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ఉంటుంది, డీకన్స్ బ్లాక్ ఉంటుంది, నార్మల్ విశ్వాసులు ఇలా ఉంటారు. ఇవన్నీ డీటెయిల్డ్ గా ఇవ్వడం అనేది జరిగింది అనమాట. క్వాలిఫికేషన్స్ ఫర్ చర్చ్ ఎల్డర్స్ అండ్ డీకన్స్, ఇది 3rd చాప్టర్. సో 4th చాప్టర్ ఏంటంటే గాడ్లీ మినిస్ట్రీ మోడల్ ఎలా ఉండాలి, ఈ అన్ని సాంప్రదాయాలు వీటికి సంబంధించి వీటిని గురించి వార్నింగ్స్ ఇస్తారనమాట 4వ అధ్యాయంలో. అబద్ధ బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, సో వీటన్నిటి గురించి 4వ అధ్యాయంలో ఇవ్వబడింది. 5వ అధ్యాయంలో ఒక విధవరాల పట్ల, ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వృద్ధులు, వీళ్ళ పట్ల ఇంకా మిగతా వాళ్ళ పట్ల ఎలా ప్రవర్తించాలి, ఒక చర్చ్ ఎలా నడుచుకోవాలి, ఇవన్నీ 5వ అధ్యాయంలో ఉంటుంది. 6వ అధ్యాయంలో నార్మల్ గా ఫైనల్ వర్డ్స్ అనమాట. సో గాడ్ లీడర్స్ గురించి వీటి గురించి. సో అల్టిమేట్ గా లాస్ట్ చివరి వర్డ్స్ 6వ అధ్యాయం క్లోజ్ అయిపోతుంది. ఇది ఓవరాల్ తిమోతి పత్రిక ఇంట్రొడక్షన్. ఇదంతా మైండ్ లో పెట్టుకుని చదివితేనే మనకి తిమోతి పత్రిక అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఇప్పుడు దీన్ని మైండ్ లో పెట్టుకుని తిమోతి పత్రిక అర్థం చేసుకుంటే చాలా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. చెప్పండి, అపోస్తలులు వాళ్ళు చెప్పిందే వాక్యము. కొత్త నిబంధనలో సంఘము ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వృద్ధి చెందుతూ వచ్చింది. తర్వాత కొత్త వాళ్ళు యాడ్ అవుతూ వచ్చారు. సో ఇప్పుడు ఎవరు బోధ చేసినా కానీ ఈ అపోస్తలుల బోధ దాటుకొని బోధ చేయకూడదు. అంటే ఇప్పుడు సంఘంలో డాన్స్ చేయాలంటే అపోస్తలను చేయించారా లేదా, అదే మనకి స్కేల్. సంఘంలో ఇప్పుడు స్త్రీ బాప్తిస్మం ఇవ్వచ్చా లేదా, ఎలా మనం దీన్ని నిర్ధారించగలం? ఏ స్త్రీ అయినా బాప్తిస్మం ఇచ్చిందా లేదా బైబిల్లో? కొత్త నిబంధనలు ఎవరు ఇవ్వలేదు. సో స్త్రీలు బాప్తిస్మం ఇవ్వకూడదు. సో చర్చ్ లో స్త్రీ బోధించిందా లేదా? ఏ స్త్రీ కూడా చర్చ్ లో బోధించినట్టుగా, మిక్స్డ్ కాంగ్రిగేషన్ లో బోధించినట్టుగా మనకి ఈ కొత్త నిబంధనలు కనబడదు. సో ఇప్పుడు బోధించకూడదు. ఎందుకు కూడదు అనేది ఇవన్నీ మనకి తిమోతి పత్రికలో మనకు కనబడతాయి. ఇలాగా అపోస్తలు చేశారు. క్రిస్మస్ చేయొచ్చా లేదా? అపోస్తలు క్రిస్మస్ చేసినట్టుగా మనకి ఎక్కడ దాఖలాలు లేవు. ఆ డేట్ కూడా దేవుడు రాయించలేదు. కాబట్టి బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ చేయొచ్చు అని అనకూడదు. చేసుకుంటే చేసుకోవచ్చు, సువార్త ప్రకటనకి వాడుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ తప్పు కాదు అనే స్టేట్మెంట్ ని ఇవ్వకూడదు. అర్థమవుతున్న డిఫరెన్స్? క్రిస్మస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, కానీ బైబిల్ ప్రకారంగా క్రిస్మస్ చేసుకోవచ్చు అని నేను స్టేట్మెంట్ ఇవ్వకూడదు. ఇలాగా ఒక స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బైబిల్ ఆమోదిస్తుందా లేదా? మంచి విషయాలు కావాలంటే ఇంప్లిమెంట్ చేయొచ్చు, కానీ బైబిల్ చెప్పింది అనే స్టేట్మెంట్ పొరపాటు కూడా యూజ్ చేయకూడదు. ఇది బిబ్లికల్ అనకూడదు. ఇంకా క్రిస్మస్ వచ్చింది RCM వాళ్ళు స్టార్ట్ చేశారు, అన్ని సాంప్రదాయాల నుండి వచ్చిందే, కానీ మనం దాన్ని సువార్త కోసం వాడుకుంటున్నాం. ఏం తప్పేం కాదు, కానీ బిబ్లికల్ అని నేను అనకూడదు. ఆదివారం ఆరాధన బిబ్లికల్, బాప్తిస్మం బిబ్లికల్, ఈ రెండు మాత్రమే ఫిజికల్ గా రొట్టె ద్రాక్షరసం బిబ్లికల్. ఎవ్రీ వారం ఇవ్వమన్నారు, ఎవరు ఒప్పుకున్న ప్రతిసారి అని చెప్పారు. అపోస్తలులు చెప్పిన బోధ ఇది. దీన్ని దాటుకొని ఈ బోధ కాకుండా, ఈ వచనాల ఎసెన్స్ కాకుండా ఇంకే రకంగా ఎవరు బోధించినా అంతా తప్పే. వాళ్ళందరూ ఫాల్స్ టీచర్స్. అంటే మనకి కొత్త నిబంధనలో మంచి పట్టు ఉండాలి, ఎసెన్స్ మీద మంచి పట్టు లేకపోతే ఒక్క వచనాన్ని కూడా మనం ఇంటర్ప్రిట్ చేయలేము. అండ్ కాంటెక్స్ట్ మ్యాటర్స్. ఏ కాంటెక్స్ట్ లో ఏ ఉద్దేశంతో, చాలా బాధతో రాస్తారు పౌలు గారు పత్రికలు, కొన్ని చాలా బాధతో రాస్తారు, లేకపోతే అథారిటీతో రాస్తారు. సో డిఫరెంట్ టోన్ ఉంటుంది. ఆ టోన్ మనం అర్థం చేసుకుంటేనే మనకి ఆ వచనాలు అర్థమవుతాయి. ఆ వచనాలు ఆ కాంటెక్స్ట్ ని బట్టి అర్థం చేసుకోగలిగితే మనకి మిగతావన్నీ అర్థమైపోతాయి. అంటే ఈ రోజు నేను ఎలా అప్లై చేసేవారు అర్థమైపోతుంది. ఇంకా అలాంటి సందర్భాలు మనకు కనబడుతూనే ఉంటాయి ఈ రోజుల్లో. సో ఎగ్జాక్ట్ గా అప్లై చేసుకోవాలంటే ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు టాలీ అవ్వాలి. దీనిలో సిటీ అయి ఉండాలి, ఎఫ్ఎస్ సిటీ కదా. సో ఉమెన్ డామినేషన్ ఉండాలి, అప్పుడు ఈ వచనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. ఇలా అన్నమాట తిమోతి పత్రిక ఇంట్రొడక్షన్.